ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం. రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. పంచతంత్రంలో కొన్ని ప్రత్యేకమైన నీతి కథలు కనపడతాయి. సాధారణంగా మనుషులు ఏం చేస్తామంటే, ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని అనిపించినప్పుడు ఏమవుతుందో చూద్దాం, ఎంత మటుకు వెళ్ళగలమో అంత మటుకు వెళ్దాం అని ఆలోచిస్తాం. ప్రాబ్లం అవుతుంది అని అనుకున్నాక వెనక్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దీన్ని ఏదో తెంపర్తనం అని భావిస్తారు, కానీ అలా చేయకూడదని పంచతంత్రం చెప్తుంది. ఇక్కడ ప్రమాదం ఉంది అంటే ముందు అక్కడి నుంచి తప్పించుకోవాలి. దానికి ఒక కథ చెప్తారు చూడండి, భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పూర్వమట ఒక అడవిలో ఖరనఖరుడు అనే పేరున్న ఒక పెద్ద సింహం ఉండేదట. అది ఒంటరిగా ఉంది, దానికి పెద్ద సమూహం లేదు. అది ఓ రోజు అడవిలో అంతా తిరుగుతూ ఆహారం కోసం వెతికింది. దానికి చిన్న కుందేలు కూడా దొరకకపోతే విసుగు పుట్టింది దానికి. అప్పటికే కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, వారం 10 రోజులు అయిపోయింది ఆహారం లభించి. అదేమనుకుంది, ఎక్కడైనా దాక్కుందాం అని అనుకుంది. అది తిరిగి వస్తూ ఉంటే, అడవిలో తిరుగుతుంటే దానికి ఒక చిన్న గుహ కనపడింది. అది ఏమనుకుంది, ఆ గుహకి చుట్టూతా రకరకాల జంతువుల కాళ్ళ గుర్తులు కనపడుతున్నాయి. అంటే ఈ గుహ వైపుకి చాలా జంతువులు వస్తాయి. కామ్గా ఇక్కడ కూర్చుంటే ఈ గుహలోకి ఏ జంతువు వస్తుందో ఆ జంతువుని పట్టుకుని తినేద్దాం. ఏవో వస్తున్నాయి ఇందులోకి, ఏం వస్తున్నాయో వాటిని తినచ్చు అని భావించి ఈ ఖరనఖరుడు అనే సింహం పోయి ఆ గుహలో ఇరుక్కొని కూర్చుందట. లోపలికి కూర్చుంటే బాగా చీకటి పడింది. ఈ చీకటి పడేసరికి ఆ గుహలో ఉండేటువంటి దధిముఖుడు అనే నక్క అక్కడికి వచ్చింది. రోజువారీ అది సాయంకాలం పగలలా తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేస్తుంది అన్నమాట. ఈ గుహ దగ్గరికి వెళ్తుంటే దానికి ఏం కనపడింది, గుహ వైపుగా వెళ్తున్న సింహపు అడుగు జాడలు కనపడ్డాయి. అయ్య బాబోయ్, సింహం గుర్తుల్లాగా ఉన్నాయి, ఏమిట్రా అని దగ్గరకు వచ్చి చూస్తే సింహం వెళ్ళినట్టుగా నడకుంది, కానీ వచ్చినట్టు నడక కనిపించట్ల. అంటే సింహం గుహలో ఉందన్నమాట. మరి వెళ్ళిన గుర్తులు ఉన్నప్పుడు వచ్చిన గుర్తులు కూడా ఉండాలి కదా. వెళ్ళినవి ముందు పడతాయి, వచ్చినవి తర్వాత పడతాయి. ముందు పడినవే ఉన్నాయి, అవి చెరగలేదంటే ఇంకొకళ్ళు ఎవరు రాలేదని, ఆ సింహం కూడా వెనక్కి రాలేదని అర్థం. అది యువతల నుంచుని అసలు ఇందులో సింహం ఉందో లేదో కనుక్కోవాలి. ఎట్లా అని ఆలోచించి ఏమందట, గుహ, ఓ గుహ, పలకమేమిటి, నేను వచ్చాను అంది. గుహని పిలుస్తోంది. గుహ మాట్లాడుతుందా? ఎక్కడైనా మాట్లాడదు. కానీ ఇది ఎట్లా అలాంటి పిక్చర్ ఇచ్చింది, గుహతో తను రోజు మాట్లాడుతున్న లాంటి సినిమా ఇస్తోందన్నమాట. కాదు, మనిద్దరం ఒప్పందం చేసుకున్నాం కదా, రాగానే నేను నిన్ను పలకరిస్తాను, నువ్వు నన్ను పలకరించాలి. నేను పలకరించాగానే నువ్వు పలకరించట్లేదు, నువ్వు పలకరించకపోతే నేను లోపలికి రాను. అదే కదా మన ఒప్పందం. పలకవేంటి గుహ, మాట్లాడు నాతో, నాకు హాయ్ చెప్పు అంటోందనమాట. ఈ లోపలున్న సింహం అనుకుంది, అయ్య బాబు ఇదేదో నక్క గొంతల్లే ఉంది, నక్క అయితే బక్కడొక్కుది, అయినా సరే ఏదో ఒక ముద్ద ఆహారం ఈ పూటకి దొరికిపోతుంది, దీన్ని లోపలికి రమ్మనాలి ఎలాగైనా. బహుశా ఇది చెప్తున్న ప్రకారం ప్రతిరోజు ఈ గుహను ఆ నక్కను మాట్లాడుకుంటాయి. ఇప్పుడు నక్క పిలుస్తోంది, ఈ గుహ మాట్లాడకపోతే మాట్లాడలేదని నక్క వెళ్ళిపోతుందేమో. మూతి దాకా, నోరు దాకా వచ్చిన ఆహారం నోట్లోకి రాకుండా వెళ్ళిపోతుంది. ఆ గుహలాగానే మనమే మాట్లాడదామని, ఎలా ఉన్నావు అని పలకరించగానే ఆ చిన్న గుహలోంచి ఏనుగు ఎలా ఉన్నావు అంటే మనకు మళ్ళీ తీయగా అంటుందా, ఎలా ఉన్నావు అని అడుగుతుందా, హౌ ఆర్ యూ అందు. హా అని నోరు తెరిచి గర్జించింది. గర్జనే పాపం, దాని భాష దానికి అదే వచ్చు. మరి గర్జించేసరికల్లా ఆ దాని గర్జన ఆ గుహలో గోడలకు కొట్టుకుని పెద్ద ఓ అని పెద్ద శబ్దం వచ్చి బయటికి వినపడింది. ప్రతిధ్వనిస్తుంది కదా, ఏమంటారు, రీసౌండ్ వచ్చింది. ఆ రీసౌండ్ బయటికి రాగానే నక్క జంపు వెంటనే పరిగెత్తుతుంది. అయ్య బాబోయ్, అడవిలో తిరుగుతున్న ఖరనఖరుడు అనే పెద్ద సింహం గొంతేను ఇది నిశ్చయంగా. అది లోపల కూర్చుంది, ఇంకేముంది బతుకు జీవుడా అని నక్క పరిగెత్తింది. ఇది ఎప్పుడైతే ఈ సౌండ్ ఇంత బయటకు వచ్చిందో, ఈ గుహకి అటు ఇటుగా ఉన్న చిన్న పొన్న కాలవల్లో ఉన్న అన్ని జంతువులు మంచినీళ్ళు తాగుతున్నాయి, అన్ని ఇళ్ళకి చేరుతూ ఒకటే పరుగు. ఇక దగ్గరకు ఒక్కటి కూడా రాలే. నక్క పారిపోయింది, అన్ని జంతువులు పారిపోయినాయి. ఇంకా పిట్ట పిచ్చిక ఏమి కదల, పాములు కూడా కదలడం మానేసినాయి. సింహం చూసిందో తెల్లవారేదాకా నక్క వస్తుందని చూసింది. పలకరిచ్చా కదా, ఎందుకు రాలేదో దానికి అర్థం కాలే. ఓ 2-3 సార్లు మళ్ళీ అరిచింది, నేను గుహని హలో అంటున్నాను, నేను నిన్ను హలో అన్నాను, నువ్వు రా లోపలికి రా, మరిద్దరం మాట్లాడుకుందాం అని పిలిచింది దాని భాషలో. అది పిలిచినా సరే అక్కడ పలకడానికి ఎవరున్నారు, నక్క కాస్త వెళ్ళిపోయింది. ప్రమాదాన్ని శంకించినప్పుడు అక్కడ ఉండకూడదు. అది ప్రమాదమా కాదా అన్నది ముందు తెలుసుకోవాలి. ఇక్కడ పాయింట్ అది. ప్రమాదం అని పారిపోకూడదు.
పారిపో ముందే అని చెప్పట్లా, ప్రమాదాన్ని నిర్ధారించుకో. అక్కడ ఖచ్చితంగా అన్సేఫ్ అనేది నీకు తెలియాలి. ఒక్కొక్కసారి అలా కాకపోవచ్చు. అందుకని నక్కేం చేసింది, బాగా కన్ఫర్మ్ చేసుకుని లోపల సింహం ఉందని తెలుసుకుని బతుకు జీవుడా అని పారిపోయింది. ఎప్పుడు కూడా జీవితంలో రిస్క్ తీసుకోవాలి. నెంబర్ 1. ఆ రిస్క్ ఎంతవరకు ఉందో తెలుసుకోవాలి. మనని మింగేసేంత రిస్క్ ఉంటే వద్దు. ఒక మాదిరి రిస్క్ అయితే తీసుకోవచ్చు, అంత మాత్రం. ప్రయత్నం చేస్తే బ్రహ్మాండంగా కుదరచ్చు అది. కాబట్టి ముందు ట్రై చేయి. ప్రమాదాన్ని నిర్ధారించుకున్నాకే పని చేయాలి అని పంచతంత్రం సింపుల్ కథలో తెలియజేస్తుంది. ఈ కథని పిల్లలకి చక్కగా చెప్పండి. మంచి మాటలతోటి అర్థమయ్యేలాగా చెప్తే పిల్లలు విపత్కర పరిస్థితుల్లో తెలివిగా ఆలోచిస్తారు. కథ కంచికి మనం ఇంటికి.